ప్రభాస్ గారి స్పిరిట్‌లో నుంచి ప్రకాష్ రాజ్ గారు ఎళ్ళిపోయారా? పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మూవీలో ఒక యంగ్ హీరో ఒక పెద్ద రోల్‌లో చేస్తున్నారా? 'కల్కి 2' ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. త్రివిక్రమ్ గారి 'గాడ్ ఆఫ్ వార్‌లో' హీరో ఎవరు? ఎన్టీఆరా? అల్లు అర్జునా? 'పారడైస్' ఫస్ట్ సాంగు, 'పెద్ది' సెకండ్ సాంగు ఇలా చాలా 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 విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. రియాక్షన్ ఛానెల్ ఒకటి కొట్టేసేయి. సబ్స్క్రైబ్ అయితే కొట్టి చెప్తా. మస్తొస్తాయి. ఏదున్నా గానీ బాగా జలుబయింది భయ్యా కొంచెం. బేర్ విత్ మీ. సో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో ఫస్ట్ టాపిక్ నిఖిల్ గారి 'స్వయంభూ' ఈ పార్టీకి వచ్చేసే ఉంటది. ఒకవేళ ఇంకా రాలేదంటే మాత్రం సాయంత్రం పడతది. లైక్ టీజర్ అయితే మాత్రం 2 మినిట్స్ సంథింగ్ ఏదో సెకండ్స్ ఉందన్నారు. పీసీఎక్స్‌లో పొద్దున్నే 9కి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈవినింగ్ 5కి ముంబైలో కూడా చేస్తున్నారు అన్నట్టు. సో ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నమాట నిఖిల్ గారికి. సో చాలా రోజుల తర్వాత ఆయన సినిమా చేయబోతున్నారు కాబట్టి ఐమ్ ఎక్సైటెడ్. ఈ పార్టీకి టీజర్ వచ్చేసిందంటే మన రియాక్షన్ ఛానల్ రియాక్షన్ ఉంటది. సో చెక్అవుట్ చేసేయండి. అవే కాకుండా ఇంకా చాలా చాలా ట్రైలర్స్ రియాక్షన్స్ అన్ని దాంట్లో చేసేస్తున్నా. సో అది కూడా చెక్అవుట్ చేసేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో ఫిబ్రవరి 12th, 13th, 14th చాలా సినిమాలు వస్తున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో ఫిబ్రవరి 12th నాడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అని చెప్పేసి శివాజీ గారు, లయ గారు హీరో హీరోయిన్ గా చేస్తున్న సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. దీంట్లో మన మాస్టర్ రోషన్ అనుకున్నాను పేరుని ప్రతిసారి మర్చిపోతా. ఆయన కూడా ఉన్నాడు. ట్రైలర్ వచ్చేసింది. దాని రియాక్షన్ మన రియాక్షన్ ఛానల్ లో ఉంటుంది. వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. అదే కాకుండా 13th నాడు ఫంకీ వస్తుంది. ట్రైలర్ రియాక్షన్ ఉంది మన మెయిన్ ఛానల్ లో ఉంది. ఓ రోమియో వస్తుంది. మన షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ మళ్ళీ సినిమా. తృప్తి దిండి హీరోయిన్ గా చేస్తుంది. వీళ్ళు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పేసి ట్రూ ఈవెంట్స్ ని మార్చినట్టున్నారు. ఏమో తెలియదు. 13th నాడు వస్తుంది. అండ్ మార్గో రాబీ, జేకబ్ ఎలాడీ వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా వుదరింగ్ హైట్స్ 13th నాడే వస్తుంది అన్నట్టు. దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి బయట హాలీవుడ్ లో. ఎందుకు ఇంత అవసరమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదే కాకుండా 14th నాడు కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ వస్తుంది. స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. అదే కాకుండా అర్జున్ సర్జా గారు డైరెక్టెడ్ సీతాపైన మూవీ కూడా వస్తుంది అన్నట్టు. సో దీంట్లో కపుల్ ఫ్రెండ్లీ మూవీ 12th నాడే ప్రీమియర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయట. 12th ప్రీమియర్స్ చేసేసి 13th నాడు ఫస్ట్ డే గా పెట్టే ఛాన్సెస్ ఉన్నట్టున్నారు. ఏమో తెలీదు. 14th నాడు అయితే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఫంకీ అయితే మాత్రం ఏమో తెలియదు. చూద్దాం ఎట్లుంటుందో. మీకు ట్రైలర్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఫిల్మ్స్ అన్నిట్లో ఏది వెళ్తున్నారు థియేటర్ కి అది కూడా చెప్పండి. అన్ని రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో యశ్ గారి నెక్స్ట్ మూవీ టాక్సిక్ పరిస్థితి పక్క పెట్టేద్దాం. రామాయణ సంగతి పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ మూవీ విల్ బి మిథాలజికల్ మూవీ అంట. అందులోనూ తెలుగులో మాత్రమే చేస్తారంట. అంటే తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడక్షన్ ఎవ్రీథింగ్. ఇట్స్ తెలుగు మూవీ. యశ్ గారు హీరోగా చేస్తారంట. దీంట్లో డైరెక్టర్ ఎవరో ప్రొడక్షన్ ఎవరో ఏది బయటికి రాలేదు. న్యూస్ అయితే వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? అంటే లైక్ మన తెలుగులో స్టార్స్ కుదవైపోయారా, లేదంటే ఆ రేంజ్ మార్కెట్ ఉందా నిజంగా యశ్ గారికి? అంటే లైక్ ఇప్పుడు టాక్సిక్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ అండ్ నార్త్ ఇండియా ఏ రేంజ్లో ఉంటుందో ఓకే. బట్ తెలుగులో ఒకవేళ నేను చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆ మార్కెట్ తెప్పియగలుగుతారా? ఆ మార్కెట్ అండ్ ఆల్సో డబ్బులు తెప్పియగలుగుతారా? ఇప్పుడు 'కాంతారా 2' తర్వాత 'జై హనుమాన్'కి ఆ రేంజ్ బడ్జెట్ పెట్టి ఆ రేంజ్ పెద్ద స్కేల్లో చేస్తే మేబీ నార్త్ ఇండియాలో బాగా రావచ్చేమో. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దట్ ఈస్ మై క్వశ్చన్. ఇప్పుడు సడన్ గా టాక్సిక్ కనుక పోయింది అనుకుందాం, జస్ట్ అజ్యూమ్ పోయింది అనుకుందాం, మిగిలింది రామాయణ ఎట్లా పెట్టి ఆడుతుందని చెప్పేసి ఒక బండ గుర్తు వేసుకున్నారు. వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ వస్తుందా? అది కూడా పెద్ద క్వశ్చన్. ఇవన్నీ పెట్టుకొని మన తెలుగులో అసలు హీరోలే లేనట్టు ఆయనతోటే ఎందుకు చేయాలి? సేమ్ క్వశ్చన్ హ్యాపెన్స్ విత్ వెంకీ అట్లూరి ఆల్సో. ఏమనంటే పక్క రాష్ట్రం యాక్టర్స్ తోటి ఎందుకు చేస్తున్నారు? నాకు దొరకట్లేదు Tier 2 యాక్టర్స్ ఇంకా బాగా చేస్తారు కదా. నాకు అదే అర్థం కావట్లేదు. బట్ ఇది ఎందుకు అవసరం అనే ఫీలింగ్ వస్తుంది. టాక్సిక్ March 19th అంటున్నారు పక్క 120 crores అంత బోగస్. అక్కడ ఏమీ జరగట్లేడ. అంత పెట్టేంత లేదు, సత్తా కూడా లేదు, ఆడ పరిస్థితి ఎవరికి లేదు. నాకైతే మాత్రం ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఏంటి దీని మీద? సో విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ మూవీ ఏది మన రణబాలి కాకుండా, రౌడీ జనార్దన కాకుండా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఇంకో కొత్త సినిమా వస్తుంది. దీనికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు ఇస్తారంట. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి షూట్ జరుగుతుందంట. అండ్ ఇదే కాకుండా ఇంకో సినిమా చేస్తున్నానంట. దాని గురించి మాట్లాడదాం 2 నిమిషాల్లో. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే మాత్రం ఐ లవ్ నానిస్ గ్యాంగ్ లీడర్ మ్యాన్. సీరియస్లీ చాలా బాగుంటుంది సినిమా. అంటే దీనికంటే గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చారు. 24 కానీ మనం ఆల్ టైమ్ క్లాసిక్ ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చిన డైరెక్టర్. అండ్ విజయ్ దేవరకొండ లైక్ మచ్ నీడెడ్ కంబ్యాక్ లో ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు మనకి ఏది రణబాలి సెప్టెంబర్ లో ఇప్పుడు వస్తుంది. దీని తర్వాత డిసెంబర్ లో విల్ గెట్ రౌడీ జనార్దన. ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయినాయి అంటే ఇక విజయ్ దేవరకొండ విల్ బి బ్యాక్ అగైన్ అని ఫీలింగ్ ఉంది. ప్రతి సినిమా ఇట్లా అనుకుంటున్నా, ప్రతి సినిమా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. ఐ రియలీ హోప్ ఈ 3 సినిమాలు వరుసగా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కావాలి. రౌడీ అంటే ఏంటో చూపెట్టాలి. సో సంక్రాంతి అమ్మ బాబోయ్, సంక్రాంతి 2027 ఫిబ్రవరి కూడా కంప్లీట్ కాలే. ఇప్పటికే అన్ని సినిమాలు కన్ఫర్మ్ అయిపోయినాయి. అందులో మనకి మెగా 158, వెంకీ అనిల్, బాలయ్య గారి 111 మూవీ అదొకటి అనుకున్నా కానీ నాగార్జున గారు కూడా వచ్చేస్తున్నారు. సో గడచిన 9 ఆల్రెడీ వచ్చింది. దానికి సీక్వెల్ గా బంగారాజు. ఇప్పుడు దాని సీక్వెల్ థర్డ్ పార్ట్ సంక్రాంతికి సోగ్గాలు అని చెప్పేసి టైటిల్ తో వస్తుందట. 15th January 2027. దీంట్లో నాగ చైతన్య గారు ఉంటారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ సెకండ్ సినిమాలో ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి మళ్ళీ వస్తారు.
అంటే నా క్వెషన్ ఏంటంటే, ఇంకా వస్తాయి ఇట్లాంటి సినిమాలు ఇంకా ఆగరా? అంటే లైక్ సంక్రాంతి కాబట్టి ఎట్లా పెట్టి తీసినా జనాలొచ్చేస్తారని చెప్పేసి ఆ రేంజ్ గుడ్డి నమ్మకం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు నచ్చిన విషయం ఏంటంటే, నలుగురు సీనియర్ హీరోస్ అందరూ ఒకటేసారి వస్తున్నారు సంక్రాంతికి మళ్ళీ. చాలా 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 రేర్ ఈవెంట్. ఆ టైం వరకు వస్తది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లైక్ మెజారిటీ ఇప్పుడు 'మెగాస్టార్' గారు మార్చ్ నుంచి స్టార్ట్ అయితదంట. అండ్ ఆల్సో జూన్‌లో స్టార్ట్ అయితదంట 'వెంకీ అనిల్' ఏమో తెలీదు ఆ టైం వరకు. 'ఆదర్శ కుటుంబం' అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయితదట. అండ్ ఆల్సో 'ఎన్‌బీకే 111' 2 సార్లు స్టోరీ చేంజ్ అయింది. ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అన్నారు. తర్వాత ఏదో గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ అన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టోరీ మార్చిర్రు. అన్నీ మార్చేసిర్రు. సో, ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంటది. ఇవన్నీ పక్కన పెట్టుకున్నా గానీ 'సోగ్గాడే చిన్ని నాయన' గురించి మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు చెప్తున్నారు కదా 2 నెలల ముందు షూటింగ్ స్టార్ట్ చేసి కరెక్ట్‌గా 15 నాడు రిలీజ్ చేస్తారు. దాని పేరేంటి మన 'నా సామిరంగ' అదే అయింది. ఇవన్నీ అనుకున్నా గానీ క్వాలిటీ సినిమా వస్తదా? దట్ ఈస్ మై క్వెషన్. నాకు ఈ మూవీస్ అన్నిట్లలో ఏంట్రా తేడా అనిపించేది మాత్రం సంక్రాంతికి 'సోగ్గాలు'. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో. అండ్ సో 'పెద్ది' సెకండ్ సాంగ్ విల్ బి 'రై రై పెద్ది' అంట. ఇది మన ఇంట్రో సాంగ్ లా ఉంటది రామ్ చరణ్ గారికి. ఇది చాలా పెద్ద మాస్ సాంగ్ అంటున్నారు. మంచి మంచి మాస్ స్టెప్స్ ఉన్నాయి. జానీ మాస్టర్ గారు చేశారంట. ఈ సాంగ్‌కి అనౌన్స్‌మెంట్ ఇవాళైనా రేపైనా వస్తది. ఒకవేళ ఈ వీడియో వచ్చేపాటికి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. డేట్ ఎప్పుడో అడగకండి నాకు కూడా తెలీదు. సో, మీతో పాటే నేను కూడా తెలుసుకోవాలి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. 'చికిరి' వేరే లెవెల్‌లో కొట్టేసింది. నాకు చాలా చాలా బాగా ఎక్కేసింది సాంగ్. బట్ సినిమా బాగుండాలి. ఏప్రిల్ 30th కుమ్మేద్దాం. స్పీకింగ్ ఆఫ్ సాంగ్స్ 'ద పారడైజ్' నుంచి ఫస్ట్ సాంగ్ ఇట్స్ కాల్డ్ 'ఆయా షేర్'. ఇది ఫిబ్రవరి 24th వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఇప్పుడు ఆ సాంగ్‌కి షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్‌లో 600+ డాన్సర్స్ ఉంటారంట. నాని గారి కెరియర్ అనే బిగ్గెస్ట్ సాంగ్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇదొక ఇంట్రో సాంగ్. 'ఆయా షేర్' అంటున్నారు. అనిరుద్ మ్యూజిక్ అమ్మ బాబోయ్! వేరే లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో ఆల్రెడీ ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ అంతా షూటింగ్ అయిపోయింది. సో, ఇదంతా ఇప్పుడు షూటింగ్ చేసుకొని ఇంకో 14 డేస్‌లో మనకి ఒక లిరికల్ వీడియోనో ఏదో వదులుతారు. టీజర్ రాట్లేదు. ఈ సాంగ్ వస్తదంటే ఈ సాంగ్‌తో పాటే ఇంకో కొత్త రిలీజ్ డేట్ చెప్తారంట. రియల్లీ ఎక్సైటెడ్. ఆల్రెడీ టీజర్ మ్యూజిక్ తోటే బ్యాంగర్ దింపిండు అనిరుద్. ఇప్పుడు ఈ పాటతోటి ఏ రేంజ్ లేపుతారో చూడాలి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రోమో మెటీరియల్ ఫ్రమ్ పారడైజ్ నాకు పిచ్చి నచ్చింది. కాంట్ వెయిట్ మ్యాన్. సో, ఎన్టీఆర్ నీల్ అమ్మ బాబోయ్! ఎన్టీఆర్ నీల్ గురించి ఏం మాట్లాడాలి భయ్యా? మాట్లాడడానికి కూడా ఏమీ లేదనే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు జార్డన్ ఎళ్తున్నారు. 1 మంత్ కంటిన్యూయస్ షూట్ ఉంటదంట. ఈ జార్డన్ షూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట స్టోరీకి. 2 పార్ట్స్‌లో మెయిన్ ఉంటదంట. ఇదే కాకుండా మే 19th నాడు మనకి టీజర్ ఉంటది బర్త్‌డే సందర్భంగా. అంతే అంతకంటే ఇంకేం తెలీదు ఎన్టీఆర్ నీల్ మీద. ఇదనుకున్నా గానీ ఎన్టీఆర్ గారి మొన్న కొత్త లుక్స్ రిలీజ్ అయినాయి. కొంచెం మనకి బక్కగా అనిపించినా గానీ ఈసారి లుక్స్ చాలా బాగా సెట్ అయినాయి అనిపించింది. హి ఈస్ బ్యాక్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో, 'గాడ్ ఆఫ్ వార్' పరిస్థితి ఆగమాగమే ఉంది భయ్యా. అంటే కొంతమందేమో ఆ సినిమా ఎన్టీఆర్ గారితోటి ఉంటది 'త్రివిక్రమ్' గారి సినిమా. ఆర్ ఎల్స్ అల్లు అర్జున్ గారే మళ్ళీ వచ్చి చేస్తారు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. దీంట్లో 2 వర్గాల పీపుల్ ఉన్నారంట. డైరెక్టర్ త్రివిక్రమ్ గారికేమో ఈ సినిమా అల్లు అర్జున్‌తో చేయాలని ఉందంట. వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సులు గట్టిగా ఉన్నాయంట. కాపోతే ఎన్టీఆర్ గారితోటి చేయాలని చెప్పేసి ఇది మన నాగవంశి గారు మిగతా ప్రొడ్యూసర్స్ ఉన్నారంట. అండ్ చిన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అల్లు అర్జున్‌తోని చేయాలని ఉన్నారట. కాపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఫస్ట్ చేస్తారనేది డౌట్ ఉంది. ఈ 'ఆదర్శ కుటుంబం' అయిపోయిన వెంటనే షూటింగ్ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ గారు ఈ సినిమా స్టార్ట్ చేద్దామని ప్లాన్‌లో ఉన్నారంట. కాపోతే ఆ టైం వరకు అల్లు అర్జున్ గారు ఫ్రీగా ఉంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉంటే హానెస్ట్‌లీ స్పీకింగ్ బిగ్గర్ మార్కెట్ 1000 crore బడ్జెట్ సినిమాకి కాబట్టి ఈజీ రికవరీ ఉంటదని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఉంది. ఎన్టీఆర్ గారికి అన్‌ఫార్చునేట్‌లీ అలాంటి సినిమాలు ఎన్టీఆర్ నీల్ ఒకటే ఉంది. 2 పాటలున్నాయి. దేవరా ఎంత ఇచ్చినా ఐ డోంట్ నో. బట్ స్టిల్ ఈ 2 వర్గాలలో ఎవరు హీరోగా అవుతారు? ఎవరితో ఈ సినిమా చేస్తారనేది మనకి ఫ్యూచర్ తెలుస్తది. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి? సో, పవన్ కళ్యాణ్ గారి 32nd మూవీ అదే నెక్స్ట్ మూవీ డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి. దీంట్లో ఒక మెయిన్ రోల్‌లో ఒక హీరో చేస్తారట. ఆయనే విజయ్ దేవరకొండ అని న్యూస్ అయితే వస్తుంది. అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి తమ్ముడి రోల్‌లో చేస్తారంట. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్మీ ఆఫీసర్‌గా కనబడతారంట. ఆయన ఫస్ట్ హాఫ్ మెజారిటీ ఉండరంట. ఇంటర్వెల్ నుంచి కనబడతారంటున్నారు. ఇంటర్వెల్ టోటల్ తర్వాత విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ మొత్తం ఉంటదంట. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటదంట. సో, ఇవన్నీ చూసుకుంటే ఇది పాసిబులా కాదా అంటే మాత్రం ఏమో బ్రో చూద్దాం. అండ్ ఈ సినిమా మార్చ్ తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గారు ఒక జూలై ఆ టైం వరకు జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఏది కన్ఫర్ము, ఏది నిజము నాకేది తెలీదు. న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది. ఐ రియల్లీ హోప్ దిస్ ఈస్ ద కేస్. మంచి సినిమా తీయాలి. సూపర్ ఉండాలి. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు అలాంటి సినిమాలు తీయగలుగుతారు. ఈ మధ్యలో కొన్ని బొగడా సినిమాలు వచ్చినాయి. అది వేరే విషయం గానీ ఇఫ్ హి ట్రైస్ ఆయన మంచి సినిమా తీయాలనుకుంటే చాలా మంచి సినిమా తీయగలుగుతారు. వి గాట్ రేస్ గుర్రం, వి గాట్ ధృవ కూడా బాగా తీశారనిపించింది. సైరా నరసింహారెడ్డిని ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రేంజ్ అవుట్‌పుట్ ఇప్పించారు ఆయన. సో, ఐయామ్ ఎక్సైటెడ్ ఎలా ఉంటదో.
మీకేమనిపిస్తుంది విజయ్ దేవరకొండ ఇన్ దిస్ మూవీ? నిజమా కాదా? నాకైతే మాత్రం డౌటే అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'స్పిరిట్' గురించి ఒక కొత్త రూమర్ అయితే బయటకొచ్చేసింది. 'ప్రకాష్ రాజ్' గారికి, 'సందీప్ రెడ్డి వంగకి' మధ్యలో ఒక వాగ్వాదం జరిగేసి 'ప్రకాష్ రాజ్' గారిని 'స్పిరిట్' నుంచి తీసేశారని చెప్పేసి చాలా గట్టి రూమర్ వచ్చేసింది. చాలా గట్టిగా గాసిప్స్ మాట్లాడుకున్నారు. లేదు 'ప్రకాష్ రాజ్' గారు బయటకొచ్చేసారు. లైక్ ఇప్పటివరకు వాళ్ళు షూట్ చేసిన ఫుటేజ్ అంతా స్క్రాప్ చేసేసి మళ్ళీ కొత్త యాక్టర్‌తో తీస్తారు. ఇదేదో తేడా కొడుతుంది. దీనివల్ల సినిమాకి చెప్పిన రిలీజ్ డేట్‌కి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పేసి గట్టిగా బాగా వైరల్ అయింది. ఆయన నీట్‌గా 'ప్రకాష్ రాజ్' గారు ఒక ట్వీట్ ఏసి, "నా పాటల షూటింగ్ స్టార్టే కాలేదు. మా మధ్యలో అసలు డిస్కషన్‌లే జరగలేదు. నన్ను అప్పుడే ఇట్లా తీసేసారు" అని చెప్పేసి ఆయన ట్వీట్ ఏసేసిండు. సో దీనివల్ల మళ్ళీ క్లారిటీ వచ్చేసింది. ఒక రకంగా పీఆర్ టెక్నిక్స్ అయితే కొన్ని జరుగుతున్నాయి. 'ప్రకాష్ రాజ్' గారి పొలిటికల్ థాట్స్ తోటి నేను అగ్రీ చేస్తానంటే బొంగు కూడా అగ్రీ చేయను. నాకు నచ్చరు ఆయన. సినిమాలో ఆయన మంచి యాక్టర్ అయినా గానీ, బయట మాత్రం నాకు అస్సలు నచ్చరన్నట్టు. అవన్నీ పక్కన పెట్టుకుని గానీ, మనోళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? అంటే లైక్ ఎక్స్‌క్లూజివ్ న్యూస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది క్రాస్ చెక్ చేసుకోకుండా, ముందే చెక్ చేసుకోకుండా వదిలేస్తున్నారా? అదొకటి అనుకున్నా గానీ, నా క్వెషన్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వడానికి 1 ఇయర్, 1 మంత్ ఉంది ఇంకా. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవడం మనం? అండ్ వాళ్ళు గట్టి ప్లాన్‌లో ఉన్నారు. అయిపోతది కదా! ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవడం అనే ఫీలింగ్ వస్తుంది. మీకేమనిపించింది 'ప్రకాష్ రాజ్' గారు అవుట్ ఆఫ్ స్పిరిట్? ఆయన ఎళ్ళిపోతే మంచిగా అనిపిస్తదా మీకు? ఉన్నా ఓకేనా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ప్రభాస్' గారి 'కల్కి 2' ఫుల్ ఫ్లెడ్జ్‌గా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. దీనికోసం అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళ రోల్స్‌కి వాళ్ళ డేట్స్ ఇచ్చేసారట. ఫిబ్రవరి 12థ్ అలా స్టార్ట్ చేస్తారంట షూటింగ్. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళ పార్ట్స్ అయితే కంప్లీట్ చేస్తారు షూటింగ్. 'ప్రభాస్' గారి పార్ట్స్ అయితే మాత్రం ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవంటున్నారు. ఫిబ్రవరిలో కూడా స్టార్ట్ అయితా అన్నారు. ఆయన పార్ట్ వచ్చినప్పుడు ఆయన్ని చేసేస్తారు. అప్పటి వరకు ఆగకుండా అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ రోల్స్ కంప్లీట్ చేస్తే బెటర్ అని ఫీలింగ్. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ ఓల్డ్ బ్రో. వాళ్ళకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజురీ అయిందంటే ఆగమాగం అయిపోతది. 'కల్కి' ఫస్ట్ పార్ట్‌కి అదే జరిగింది. అమితాబ్ బచ్చన్ గారికి రిబ్ ఇంజురీ ఏదో జరిగిన తర్వాత 1-2 మంత్స్ షూట్ ఆగిపోయింది. సో అట్లా కాకుండా వీళ్ళ పార్ట్స్ కంప్లీట్ చేసుకొని వీళ్ళ కాంబినేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి 'ప్రభాస్' గారు ఫ్రీ అయినప్పుడు చేస్తారంట. మరి 'ప్రభాస్' గారు ఫ్రీ ఎప్పుడైతారంటే మాత్రం ప్రస్తుతానికి ఆయన ఫోకస్ టోటల్‌గా 'ఫౌజీ' అండ్ ఆల్సో 'స్పిరిట్' మీద ఉంది. ప్రస్తుతానికి 'ఫౌజీ' అయితే కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్ దసరాకే రిలీజ్ చేద్దామని గట్టిగా ఉన్నారంట ప్లాన్. కాకపోతే అది అయ్యే ఛాన్సులు లేవు. ఎందుకంటే 100 డేస్ షూట్ మిగిలిందంట. అందులో మెజారిటీ యాక్షనే ఉంటది. దాంట్లో నాకు 'ప్రభాస్' గారే కనపడాలి. డూప్ చేస్తా, ఫేస్ రిప్లేస్‌మెంట్‌లు, హెడ్ రిప్లేస్‌మెంట్‌లు చేస్తా అంటే నాకు నచ్చదు. అదోటి పెట్టుకొని వీళ్ళు కంప్లీట్ చేసుకొని టోటల్ మళ్ళీ మార్చ్ నుంచి టోటల్ 'స్పిరిట్‌కి' ఎళ్ళిపోయి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా 'కల్కి 2' అయితే మాత్రం స్టార్ట్ చేస్తారంట. ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఈ మూవీస్ అన్నీ కూడా 6 మంత్స్ అపార్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. వీళ్ళు దసరాకి 'ఫౌజీ' అనుకోని, మార్చ్‌కి 'స్పిరిట్' పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరాకి 'కల్కి 2' రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. 'కల్కి 2' అంత తొందరగా రిలీజ్ అయితదనేది మాత్రం నాకు డౌటే. బట్ స్టిల్ వీళ్ళు చాలా ప్రీ ప్రొడక్షన్ పెట్టుకున్నారు. గట్టిగా చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ అంటున్నారు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. వీటన్నిటి మధ్యలో పెద్ద క్వెషన్ ఏంటంటే 'సలార్ 2' ఎప్పుడురా? అంటే లైక్ ఎన్టీఆర్ నీళ్ళు అయిపోవాలి. ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన వెంటనే దాన్ని దూకేస్తారంట. నెక్స్ట్ ఇయర్ మిడ్ ఆఫ్ 2027లో షూట్ స్టార్ట్ అవ్వచ్చు 'సలార్ 2'. సో ఎలా ఉంటదో చూడాలి. మీరు ఏ మూవీ మీద ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మనం సండే నాడు మాట్లాడేసుకుందాం. అండ్ ప్లీజ్ చెక్‌ఔట్ మన రియాక్షన్స్ ఛానెల్ చెక్‌ఔట్ చేసేసేయండి. అన్ని రియాక్షన్స్ దానిలో ఉంటాయి. జలుబు చేసింది. సో మీ చిట్కాలన్నీ కింద కామెంట్స్‌లో రాయండి. మీ చిట్కాలన్నీ చదువుతా నేను. ఏది బెటర్ ఉంటే అది యూజ్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.